నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ మన ఛానల్లో క్యాండ్యూర్ గ్రూప్ వాళ్ళ ఫ్లాగ్షిప్ వెంచర్ అయినా లేదా ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ అయినా ఈ క్యాండ్యూర్ స్కైలైన్ ఉప్పల్గూడ ఈ వెంచర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది ఒక ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ వెంచర్. అట్ ప్రజెంట్ మన హైదరాబాద్లో ఈ ప్రైస్ రేంజ్లో అంటే ఇంత విస్తారమైన ఫ్లాట్స్ అంటే ఈ ప్రైస్ రేంజ్ ఫ్లాట్ స్క్వేర్ ఫీట్ కంపేర్ చేస్తే వీళ్ళు బాగా పెద్ద ఫ్లాట్స్ ఆఫర్ చేస్తున్నారు. దానికి తగినంత ప్రైస్ కూడా వసూలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏమంటే బిల్డర్ తన కాస్ట్ అంటే ప్రాజెక్ట్ కాస్ట్ని బాగా తగ్గించుకునే అంటే మోడల్ని ఎంచుకున్నాడు. ఇది ఈ ప్రాజెక్ట్లో ఒక తీవ్రమైన ఒక ప్రాబ్లం ఉంది, అందరు గమనించాలి. ఈ ప్రాజెక్ట్ యొక్క టోటల్ ల్యాండ్ ఏరియా అనేది స్పష్టత లేదు. జాగ్రత్తగా గమనించండి ఈ ప్రాజెక్ట్ గురించి. పర్టికులర్లీ ఎన్ఆర్ఐ అండ్ హెచ్ఎన్ఐ ఇఫ్ దే ఆర్ వాచింగ్ మై వీడియోస్. ఇక్కడ టోటల్ ల్యాండ్ ఏరియా అనేది క్లియర్గా లేదు. కానీ నేను అఫీషియల్ ల్యాండ్ ఏరియా దట్ ఈస్ 19 ఎకర్స్ని తీసుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. అఫీషియల్గా 19 ఎకర్స్. Some people are saying 4.5 acres. Some people are considering only one building, that is 2.5 acres. అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఈ ల్యాండ్ ఏరియాని చెప్తున్నారు. కానీ అఫీషియల్గా 19 ఎకర్స్ని నేను తీసుకొని ఈ ప్రాజెక్ట్ రివ్యూ చేస్తున్నాను. ఇది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోండి. నేను చెప్పినట్టు ఈ క్యాండ్యూర్ డెవలపర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు తనకు మిగిలవలసిన మార్జిన్ ఎలా మిగిలించుకోవాలని. ఈ బిల్డింగ్ డిజైన్ కూడా కాస్ట్ సేవింగ్ డిజైన్. అందుకోసమే ఈ ప్రాజెక్టు విస్తారం ఎక్కువన్నా ఆయన కాస్ట్ తక్కువ పడింది కాక హీఈస్ ఆఫరింగ్ మోర్ స్క్వేర్ ఫీట్ వెన్ యూ కంపేర్ టు అదర్ బిల్డర్స్. సో లెట్స్ గో ఇన్ టు దిస్ ప్రాజెక్ట్ and we'll know a little bit more about this project. ఈ ప్రాజెక్ట్ 19 ఎకర్స్లో కడుతున్నారు. టోటల్ ఎస్ఎఫ్టీ 8,27,640 ఎస్ఎఫ్టీలో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. దీంట్లో 4 టవర్స్ ఉన్నాయి. ఒక్కొక్క టవర్లో అంటే టోటల్ నెంబర్ ఆఫ్ టవర్స్ ఈజ్ 4 అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ ఈజ్ 230. అంటే మనం 4 టవర్స్ 230 ఫ్లాట్స్ అంటే మనము ఆశ్చర్యపోవచ్చు. కానీ దీనికి ముఖ్య కారణము 13 ఫీట్స్ సీలింగ్ హైట్ ఉంది. ఒక్కొక్క ఫ్లాట్కు దే హ్యావ్ గివెన్ 13 ఫీట్స్ మినిమం సీలింగ్ హైట్. అయితే ఇది టాలెస్ట్ బిల్డింగ్ ఎందుకు అవుతుంది అంటే ఇది టోటల్ 59 అంటే ఫ్లోర్స్ ఉన్నది. టోటల్ హైట్ 59 ఫ్లోర్స్ ఉంది. దీని యావరేజ్ ఫ్లాట్ స్క్వేర్ ఫీట్, యావరేజ్ స్క్వేర్ ఫీట్ ఫర్ టోటల్ ప్రాజెక్ట్స్ ఆఫ్ 4 BHK స్టార్టింగ్ ఫ్రమ్ 6,520 to 11,999 ఈజ్ యావరేజ్ స్క్వేర్ ఫీట్ ఈజ్ 9,259. అయితే ఈయన
ప్రీమియం ప్రైజింగ్ పెట్టాడు. దట్ ఈస్ 12,000 per square feet. ఇది పుప్పలగూడలోనే వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ వెంచర్ అనుకోవచ్చు. అంటే ఈయన ఏం చేశాడంటే నంబర్ ఆఫ్ ఫ్లాట్స్ తగ్గించి పర్ స్క్వేర్ ఫీట్ ధర పెంచేశాడు. దానివల్ల బయర్కి ఒక అడ్వాంటేజ్ ఏముందంటే ఈజ్ గెటింగ్ స్టార్టింగ్ ఎస్ఎఫ్టీ ఆఫ్ 6,520 per flat టు టాప్ ఎండ్ ఎస్ఎఫ్టీ ఆఫ్ 11,999, అంటే నియర్లీ 12,000 ఎస్ఎఫ్టీ వరకు, సారీ 12,000 ఎస్ఎఫ్టీ వరకు ఈయనకు దొరుకుతున్నాయి. అంటే ఒక అడ్వాంటేజ్ ఏముందంటే ఎస్ఎఫ్టీ బాగా ఎక్కువ ఉంది, దానితో పాటు ప్రైస్ ఎక్కువ ఉన్నందుకు బిల్డర్ ప్రాఫిట్స్ అలాగే మెయింటైన్ అవుతున్నాయి. అయితే ఇక్కడ కాస్ట్ సేవింగ్ ఎక్కడ వస్తుంది బిల్డర్కి అని మనం ఆలోచిస్తే, ఇది మొత్తం గ్లాస్ అవుటర్ లైనింగ్ ఉంది. అంటే గ్లాస్ ఫెక్కేడ్ లేదా అవుటర్ వాల్స్ అంతా గ్లాస్తో కప్పిబడి ఉన్నాయి. వీళ్ళు ఈ గ్లాస్ అవుటర్ లైనింగ్ పెట్టడం వల్ల దీని లుక్కే కాకుండా బిల్డర్స్కి కాస్ట్ కూడా సేవ్ అవుతుంది. టోటల్ గ్లాస్ అవుటర్ లైనింగ్ ఉన్నందుకు ఆయనకు బాగా కన్స్ట్రక్షన్ కాస్ట్ కలిసి వస్తుంది. అదే కాకుండా ఇట్ ఈస్ ప్రీమియం ప్రైజింగ్ ఆఫ్ 12,000 per SFT, విచ్ ఇస్ నాట్, అంటే విచ్ ఇస్ న్యూ ఫర్ పుప్పలగూడ. అయితే ఈ 4 BHK ఫ్లాట్స్ ఒక టవర్కి 58 ఫ్లాట్స్ మాత్రమే వస్తున్నాయి. ఎందుకంటే 13 feet సీలింగ్ హైట్ ఇస్తున్నాడు ప్రతి ఫ్లాట్. అయితే ఈ వెంచర్లో ఒక కొసమెరుపు మంచి పాయింట్ ఏమంటే ఈ ప్రాజెక్టు 3x ప్రాజెక్ట్, విచ్ ఇస్ వెరీ రేర్. ఈ ప్రాజెక్ట్ ఓన్లీ 3x ప్రాజెక్ట్. అంటే ఇక్కడ అడ్వాంటేజ్ ఏముందంటే the person who is buying is getting lot of square feet space, lot of free space. ఇంత ఫ్రీ స్పేస్ ఏ వెంచర్లో లేదు. కానీ అదే టైంలో 8,000 per SFT ఉన్న పుప్పలగూడ ఏరియాలో హీఈస్ ఎక్స్ట్రాక్టింగ్ 12,000 per SFT. ఇదొక్కటి 4,000 per SFT ఈజ్ ఛార్జింగ్ మోర్ బికాస్ ఈజ్ సాక్రిఫైజింగ్ హిజ్ ల్యాండ్ ఫర్ ఫ్లాట్స్ అండ్ ఎస్ఎఫ్టీ పరంగా మోర్ నెంబర్ ఆఫ్ ఎస్ఎఫ్టీ దొరుకుతుంది. మీరు పర్ ఈ 12,000 రేట్ కంపేర్ చేసుకుంటే అది కొద్ది కలిసి వస్తుంది బయర్కి. కానీ ఒక్కొక్క ఫ్లాట్ మనము కాస్ట్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంది. అంటే మనం అంటే ఊహించరాని ప్రైజెస్ ఉన్నాయి దీనికి. ఒక్కొక్క ఫ్లాట్ మీరు ఇమాజిన్ చేసుకోండి, 12,000 per SFT అంటే యూ కెన్ సి వాట్ ఈస్ ద యాక్చువల్. అంటే స్టార్టింగ్ వాల్యూనే మనకు ఒక 4-5 crores నుంచి స్టార్ట్ అవుతుంది. అది ఎండ్ అయ్యేది 11 కోట్లకో ఏమో ఎండ్ అవుతున్నది అప్రాక్సిమేట్గా. అలా ఉన్నాయి కాస్ట్స్ ఈ ప్రాజెక్ట్లో. అయితే మనం చూడవలసింది ఏమంటే వాట్ ఈజ్ ఆఫరింగ్. ఇప్పుడు 7 crores స్టార్ట్ అయ్యి 11 crores ఎండ్ అవుతుంది. స్టార్టింగ్ 7, ఎండింగ్ 11. అంటే మనం రిజిస్ట్రేషన్ అవన్నీ కలిపేటప్పటికి ఈ 7 కాస్త 8కి రీచ్ అవుతుంది, 11 కాస్త 12 దాటిపోతుంది. సో ఇలాంటి స్పెండింగ్ చేయదలుచుకున్న వారు చేయొచ్చు. అంటే ఇది హై ఎండ్ ప్రాజెక్ట్. అంటే అన్ఇమాజినబుల్ ఫ్లోర్ స్పేస్తో పాటు అన్ఇమాజినబుల్ కాస్ట్ కూడా ఉంది దీనికి.
మెయింటెనెన్స్ కాస్ట్ కూడా తీవ్రంగా ఉంటుంది ఇటువంటి ప్రాజెక్ట్స్లో, గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ప్రాజెక్ట్ కాస్ట్ అసలు స్టన్నింగ్ కాస్ట్. అసలు నాకు బిలీవ్ చేయడం కాలేదు. ద పర్సన్ హ్యాస్ బిల్ట్ దీస్ 4 towers at very reasonable cost. ఈ బిల్డర్కి కాస్ట్ అంతా సేవ్ అయ్యేది బిల్డింగ్ కన్స్ట్రక్షన్లోనే. ఇంత తక్కువ కాస్ట్లో బిల్డింగ్ కట్టిన దాఖలాలు నేను ఇప్పటివరకు రివ్యూలో చూడలేదు. అంటే ఇంత మ్యాసివ్ స్కేల్, ఇంత ప్రీమియం ప్రాపర్టీ. టోటల్ వాల్యూ ఆఫ్ దిస్ క్యాండ్యూర్ స్కైలైన్ పుప్పల్గూడ ప్రాజెక్ట్ ఈజ్ స్టన్నింగ్. 472 crores-లో ఈ టోటల్ ప్రాజెక్ట్ ఫినిష్ అవుతుంది. మీరు ఇమాజిన్ చేయడం కాదు, 472 crores-లో ఈ టోటల్ ప్రాజెక్ట్ ఫినిష్ అవుతుంది. ద రెవెన్యూ ఈజ్ జనరేటింగ్ ఈజ్ 2555 crores. ప్రాజెక్ట్ కాస్ట్ 472 crores. అప్రాక్సిమేట్గా, నేను ఎగ్జాక్ట్గా చెప్తున్నాను, అప్రాక్సిమేట్గా the revenue is generating out of this project is 2555 crores. So net profit is approximately 2000 crores. నేను చెప్తున్నాను కదా అండి, ఈ ఒక్కొక్క ఫ్లాట్ విలువ 7 crores ప్లస్ నుంచి స్టార్ట్ అయ్యి అంటే 14 crores ప్లస్ 7.82 crores is starting price of a 6,520 square feet flat, and 11,900 అంటే 12,000 square feet flat will cost you 14.4 crores exactly. దీని మధ్యలో ఎక్కడైనా ఉంటే మీకు ఎక్కడైనా దొరుకుతుండొచ్చేమన్నా తక్కువ స్క్వేర్ ఫీట్లో 10-12 crores-లో. కానీ ఈ స్టార్టింగ్ వాల్యూ ఆఫ్ ద ఫ్లాట్ ఈజ్ 7.82 crores. 7 crores ప్లస్ అని చెప్పాను కదా, 7.82 crores, అండ్ ద లాస్ట్ వాల్యూ ఈజ్ 14.4 crores. అంటే అప్రాక్సిమేట్గా మీకు 15.5 crores అవుతుంది రిజిస్ట్రేషన్ అంతా చేసేవారు, లేదా 16 crores దాటిపోతుంది. అంటే అల్ట్రా ప్రీమియం ప్రాజెక్ట్. అల్ట్రా ప్రీమియం ప్రాజెక్ట్. ఒక్క ఫ్లాట్ కాస్ట్ 14+ crores అంటే యూ కెన్ ఇమాజిన్. స్టార్టింగ్ 7 crores ప్లస్. లాస్ట్ వరకు ఇదే ప్రైస్ పెడతాడా, తగ్గిస్తాడా, మనకు డౌటేనా. అంటే ఇప్పటి ట్రెండ్ చూస్తే ఇఫ్ ఈస్ కంప్లీటింగ్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ నెక్స్ట్ 4 years, అప్పటి డిమాండ్ సప్లై చూసుకొని ఆయన అగిన రేట్ తగ్గించుకోగలిగితే, బికాస్ he is making net profit of 2000 crores in this project. అంటే ఆయన డిస్కౌంట్ కూడా ఆఫర్ చేసి దీన్ని వదిలించుకోవచ్చు. నాకు అదే డౌట్ ఉంది, ఇంత ప్రీమియం ప్రైజింగ్తో ఎవరు తీసుకుంటారు అని చెక్ చేస్తే ఆయన లాస్ట్కి డిస్కౌంట్ ఇచ్చి ప్రాజెక్ట్ని వదిలించుకునే సిచ్యువేషన్ రావచ్చు అని మంచి మార్గం విశ్లేషణ. సో ఎవరైనా ఈ ప్రాజెక్ట్ ఈజ్ హెల్దీ, ఏరియా వైజ్ 3x, which is healthy, but the price is somewhat ferocious. Ferocious pricing. భయపెట్టే ప్రైజింగ్ ఇది. 12,000 మీరు స్టార్టింగ్ పెడుతున్నారంటే, ఇఫ్ ద డిమాండ్ వాజ్ అంటే బాగా ఉండింటే యూ వుడ్ హ్యావ్ టేకన్ దిస్ 12,000 to 13,000 ఆల్సో. బట్ సడన్గా ఈ రియల్ ఎస్టేట్ పడటం కారణంగా ఈయన డిస్కౌంట్స్ ఆఫర్ చేసి అమ్మే పరిస్థితి రావచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే 7.8 స్టార్టింగ్, ఒక 4 BHK to 14.4 ఎండింగ్ అంటే 14.4 crores అంటే దిస్ ఇస్ ఎ వెరీ ప్రీమియం అండ్ అంటే అన్బిలీవబుల్ ప్రైజెస్. సో లెట్స్ సీ, ఆయన అమ్మగలిగితే మంచిది. కొనే వాళ్ళకు ఒకటే అడ్వాంటేజ్ ఏమంటే మనకు
ఏరియా చాలా వస్తుంది. సో ఇఫ్ యూ లైక్ దిస్ ప్రాజెక్ట్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇట్. బట్ మంచి మార్గం ఏం చెప్తుందంటే దో దిస్ ప్రాజెక్ట్ ఇస్ ఏరియా వైజ్ ఇట్స్ గుడ్, బట్ ద ప్రైస్ ఇస్ సంథింగ్ విచ్ ద బయర్ షుడ్ కన్సిడర్. 9.5 నుంచి 10 మధ్యలో పెట్టింటే ఈ ప్రాజెక్ట్కి సరిగ్గా ఉంటుంది. బట్ హీ హెస్ టేకెన్ దట్ బియాండ్ 12 అంటే నా ప్రకారం ఈ ప్రాజెక్ట్ సెల్ కావడం చాలా కష్టము అని చెప్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.